ఇశ్రాయేలు ప్రజలకి. ఇశ్రాయేలు ప్రజలు మరి ఎర్ర సముద్రాన్ని దాటిన వెంటనే ఇక్కడ అరణ్య ప్రదేశంలోకి చేరినాకనట ఒక మార అనే అనుభవంలోకి వచ్చారు, చేదైన అనుభవంలోకి. వాళ్ళు ఏం చేశారంటే నీళ్ల కోసం బ్రతికినప్పుడు వాళ్ళకి నీళ్లు దొరకలేదంట. ఆ నీళ్ళంట చేదుగా ఉంటే దానికి మార అని పేరు పెట్టారంట. ఈరోజు చూడండి, మీరు ఒకవేళ అదే విధంగా సంచరిస్తూ నా జీవితం మారగా మారిందని నువ్వు అనుకుంటే దేవుడు ఈ రోజు ఒక శుభవార్త ఏంటి తెలుసా? నీ జీవితము మధురంగా మార్చబోతుండ ఆయన. ఇంత మటుకు నువ్వు చేదైన అనుభవంలో ఉండొచ్చు, అందరు నిన్ను సూటిపోటి మాటలు అని ఉండొచ్చు, నిన్న అనేకమైనటువంటి అవమానాలు కలిగి ఉండొచ్చు, నీకు ఏమేమో మాటలు నిన్ను దూషించి ఉండొచ్చు. కానీ ఈ రోజు ఏం చెప్తుంటే తెలుసా? నీ జీవితాన్ని మధురంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తిరిగి యేసయ్య దగ్గరకు రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఒకవేళ వస్తే ఖచ్చితంగా దేవుడు నీకు మధురంగా మార్చడానికైనా సిద్ధంగా ఉన్నాడు. చదవండి ఒకసారి అమ్మా, 24వ వచనం చదువు. చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సనుక్కుంటున్నారు. వీళ్ళ కష్టం తెచ్చుకున్నారు. ఎట్లా తెచ్చుకున్నారు తెలుసా? సనగడం అలవాటు వీళ్ళకు. మనకి కష్టాలు ఎట్లొస్తాయి తెలుసా? ఎట్లొస్తాయి? సనగడం. ఇంట్లో కష్టాలు రావడానికి కూడా సనగడం అనేది కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు నీళ్లు దొరకలేదని సనుగుతూ ఉన్నారు. మోషే దగ్గరకు వచ్చి చెప్తున్నారు, మాకు నీళ్లు లేవు, మేము చేదైనటువంటి నీళ్లు త్రాగలేకపోతున్నాం అన్నప్పుడు మోషే మొరపెట్టినప్పుడు అంట ఒక చెట్టును చూపించినప్పుడు అంట ఆ చెట్టు తీసుకెళ్లి ఆ నీళ్లలో వేసిన వెంటనేనంట ఆ నీళ్లు మధురంగా మారినాయండి. హల్లెలూయా. ఆ చెట్టు దేనికి సాదృశ్యం అంటే యేసయ్యకు సాదృశ్యం అండి. ఆ చెట్టు అంటే ఆయన జీవ జల నది అండి. ఆయన ఎవరు అంటే ఆయన జీవము గల దేవుడు. కాబట్టి ఎప్పుడైతే ఆ చెట్టు అంటే యేసయ్యను మన జీవితంలోకి మనం తీసుకున్నప్పుడు, ఏ విధంగా అయితే ఆ కర్రెను నీళ్ళలో వేసినప్పుడు మధురంగా అయినట్లు మనము మన యేసయ్యను మన జీవితంలోకి తీసుకున్నప్పుడు మన చేదైన జీవితాన్ని మధురంగా ఆయన మార్చగల సర్వశక్తి గల దేవుడు అండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ అనుభవంలోకి రావాలా? ఇంకా నేను మారాగానే ఉంటా అంటే అది కుదరదండి. దేవుని యొక్క మాట వినడం నేర్చుకోండి. దేవుడు ఒక మాట విన్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. నువ్వు మారాగా వస్తే మధురంగా మార్చేటటువంటి శక్తి ఆయనకు ఉందండి. మరొక విషయాన్ని మరి వీళ్ళు చూస్తే, మరి రూతు నయోమి వాళ్ళు కష్టాలు ఎట్లా తెచ్చుకున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయినందుకు కష్టాలు తెచ్చుకున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరి అక్కడ సనుక్కోవడం వలన, గులుక్కోవడం వలన వాళ్ళు కష్టాలను తెచ్చుకున్నారు. చూడండి, మనం యోనా గ్రంథము 1వ అధ్యాయంలో కూడా చూస్తే మరి అక్కడ కూడా ఒక మాటని చదువుదాం. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఉపద్య తర్వాత యోనా. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా ఉప్పేకి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కెవ్విచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. చూడండి, ఇక్కడ చూడండి యోనా పరిస్థితి. యోనా అంటే మీకు దాని యొక్క పేరు అర్థం ఏంటిదంటే తెలివి లేని పక్షి. యోనా ఒక పేరు ఒక అర్థం. మరి ఎట్లా తెలివిగల పక్షి అని చెప్పగలుగుతాం, తెలివిగల వ్యక్తి అని? ఎందుకంటే ఆయనకు దేవుడు ఎంతటి కృపనిచ్చినాడు తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడేటటువంటి కృపనిచ్చింది ఆయన కదా. ఏ విధంగా అయితే బెత్లెహేమ్ అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి వీళ్ళు వచ్చారో, అదే విధంగా ఇక్కడ యోనానంట దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని ఇస్తే అక్కడ దేవునితో మాట్లాడుతూ దేవుడు అన్నాడంట, నీవు నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళు చేసేటటువంటి ఆ పాప దోషములు, మరి వాళ్ళు చేసేటటువంటి పాపాన్ని నువ్వు వెళ్ళి చెప్పు, మీరు చాలా పాపాలు చేశారు మీరు అని చెప్పి ఆ మాటను సెలవి అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తుండు తెలుసా? దేవుని మాట వినకుండా ఏం చేస్తుండు?
తర్షీషుకు వెళ్ళేటటువంటి ప్రయాణం అయిందండి కదా. దేవుడు చెప్పిన ప్రకారం చేయకుండా ఆయన ఇష్ట ప్రకారమైనటువంటి జీవితంలోకి వెళ్తూ ఉన్నాడు. ఆ వెళ్తూ ఉన్నప్పుడు అంట ఓడ ఎక్కి కూర్చున్నాడంట. ఓడ ఎక్కి కూర్చున్న తర్వాత మనకు తెలిసినటువంటిదే, ఓడ ఎక్కి కూర్చున్న తర్వాతనంట ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పెద్ద తుఫాన్ వచ్చిందండి. తుఫాన్ వచ్చింది. ఎవరి కారణంగా తుఫాన్ వచ్చింది చూడండి, యోనా కారణంగా తుఫాన్ వచ్చింది. దేవుడు చెప్పిన మాట విననప్పుడు, దేవుడు చెప్పిన ప్రకారం మనం చేయనప్పుడు మన జీవితంలో అనేకమైన తుఫాన్లు రావచ్చు, అనేకమైనటువంటి సమస్యలు రావచ్చు, అనేకమైన కష్టాలు రావచ్చు. అయితే నువ్వు ఏం చెయ్యాలంటే దేవుని సన్నిధిలో నిలబడేటటువంటి ఆ అనుభవంలోకి రావాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడే అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు, దేవుని యొక్క మాటను విన్నప్పుడు ఆశీర్వాదాల వెనుక ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఆశీర్వాదాలు నీ కొరకే దేవుడు. మీరు ఆశీర్వాదాలకు వారసులగుటకునే పిలువబడి ఉన్నారు. మీరు ఆశీర్వాదాలు మీ కొరకే ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. కానీ మనం దేవుని యొక్క మాట వింటలేం. ఆయన మాట వినాలంటే మనకు చాలా భయము. దేవుడు అంటున్నాడు, మీరు నీతిగా బ్రతకండి, మంచిగా బ్రతకండి, పరిశుద్ధంగా ఉండండి, మీరు ఇంత మంచి జీవితం కలిగి జీవించండి. అంటే అలాంటి జీవితం మనకు వద్దు. మనకి ఎట్లాంటి జీవితం కావాలంటే అన్ని అబద్ధపూర్వకమైన జీవితంలోకి మనం జీవించాలనుకుంటాం. అందుకే మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. కష్టాలు మనం ఎలా తెచ్చుకుంటున్నాం అంటే దేవుని మాట వినకపోవడం వలన. ఇక్కడ యోనాకు కష్టాలు ఎట్లొచ్చినాయి? ఆ తుఫాన్ రావడానికి కారణం యోనా. ఎందుకంటే దేవుని మాట వినకుండా దేవుడు అన్నాడు నినివేకి వెళ్ళమంటే ఈయన తర్షీషుకు తన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యోనా వలన అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టాలు వచ్చాయండి. హల్లెలూయా. నీ వలన నీకు కష్టమే కాకుండా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టాలు, మరి నీ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే అది నీ వల్లనే కావచ్చు, నువ్వు దేవుని మాట వినకపోవడం వల్లనే కావచ్చు. హల్లెలూయా. చూడండి, ఆయన పారిపోతూ ఉన్నాడంట. ఎక్కడున్నాడంట? ఓడ అడుగు భాగంలో నిద్రపోతూ ఉన్నాడంట. హల్లెలూయా. చూడండి, క్రైస్తవుల గురించి ఒక మాట ఉంటుంది. ఏమని తెలుసా? మనం నిద్రిస్తున్నాం. ఇంకా నిద్రించడం అంటే చనిపోవడం. మళ్ళీ చనిపోవడం అంటున్నారు. ఏమని అనకండి. నిద్రిస్తున్నాం అంటే ఏం తెలుసా? వాక్యం చదువుతలేం, ప్రార్థన చేస్తలేం, దేవుని సన్నిధిలో గడుపుతలేం. మనకి ఏదొద్దు, మన జీవితము మనం ఏదో విలాసంగా ఉత్సాహంగా ఉన్న జీవితాన్ని గడిపేస్తే అయిపోతుంది అన్నటువంటి జీవితంలో మనం జీవిస్తున్నామేమో. అందుకే దేవుడు ఈరోజు బాగా మంచి మాటలు మనకు సెలవిస్తున్నాడు. ఏంటి తెలుసా? ఇక్కడ చూడండి, యోనా కూడా అట్లనే అనుకున్నాడు.